అని ఇచ్చాడు సార్ మీ మిడిల్ వేసుకుంటాం. గౌరవ మన మునుగు కాపు బిడ్డలు ఎవరైనా మాజీలు, చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఉంటే వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా అల్లాపూర్ మహేందర్ గారు నింబాద్రి కౌన్సిలర్ను వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా చక్రు కౌన్సిలర్ను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నర్మే నవీన్ శేష్ గారు కూర్చోండి. ముత్తెన్న పిఎస్సిఎస్ చైర్మన్ ముత్తెన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అరుణ్ సదరులు అందరూ దయచేసి 5 పంతాల సదరులు అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. నవీన్ ఈరోజు మున్నూరు కాపు కుల పెద్దల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత, మాజీ శాసనసభ్యులు 2004 నుంచి 2009 వరకు ఆర్మూర్ శాసనసభ్యులుగా కొనసాగి ఆ తర్వాత బాన్సువాడ, తర్వాత నిజామాబాద్ రూరల్ నుంచి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు పార్లమెంటు అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నటువంటి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి అలాగే మన డైనామిక్ నేత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మన జీవనన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న 5 పంతల సదరులకు మరియు కౌన్సిలర్లకు, లీడర్లకు, పిఎస్ఎస్ చైర్మన్లకు, కులం పెద్ద మనుషులకు, నాతోటి మున్నూరు కాపు ముద్దు బిడ్డలందరికీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు గతంలో ఒక మున్నూరు కాపు ముద్దు బిడ్డకు అవకాశం ఇచ్చి ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మారుతున్న సమీకరణాల దృష్ట్యా
ఈరోజు మన ప్రియతమ నేత మనకు పిలవగానే పలికే ఏకైక నేత మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ మీ అందరికీ సుపరిచితులు. గోవన్న అంటే మాకైతే 20 సంవత్సరాల నుంచి తెలుసు, మీకు అంతకన్నా ముందు నుంచే తెలుసు. మీ అందరికీ కూడా మన గోవన్న మనస్తత్వం తెలుసు. పిలవగానే హత్తుకొని పోయిన వెంటనే పని చేసి పెట్టే ఏకైక నేత మన గోవన్న. మనందరి ఆశీర్వాదం కోసం తను ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చి తను పార్లమెంటుకు పంపితే రానున్న కాలంలో మన ఆర్మూర్ అభివృద్ధికి, నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వాళ్ళం మొత్తం. కాబట్టి రానున్న కాలంలో మంచి మెజారిటీతో గవర్నర్ని గెలిపేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వరండా. ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజారి మాట్లాడుతున్నాం. ఆర్మూర్ పిఎస్ఏ చైర్మన్ ఉత్తన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులైన మన బారెడ్డి గోవన్న గారికి, అది మన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, వాళ్ళు ఈరోజు బారెడ్డి గోవన్న గారు మన మున్నూరు కాపు బిడ్డగా ఎంపీకి పోటీ చేస్తున్నారు. దాన్ని మన అందరం దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి అయినని ఎంపీకి పంపాలని మీ అందరినీ, రైతులందరినీ కోరుకుంటున్నాను. ఈ సెలవులందరికీ పట్టణ అధ్యక్షులు పూజ నరేంద్ర గారు మాట్లాడతారు. జై తెలంగాణ. మురుకాదు ముద్దు బిడ్డలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ రోజు మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన బాజీ గోవర్ధన్ గారికి, అలాగే మన మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ జీవనన్న గారికి, అలాగే పంతల అందరూ కూడా, అలాగే మన కౌన్సిలర్ లింబాద్రి గౌడ్ గారికి, అజాపురం మహేంద్ర గారికి, జీడీఎం గారికి, మాజీ సర్వసభ అధ్యక్షుడు సుంకర రమణ గారికి, నర్మే నవీన్ గారికి, శేషు గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ, మరి ఈరోజు మన సంఘం నుంచి ఇచ్చిన గోవర్నర్ గారిని అందరూ కూడా సుపరిచితుడే. గతంలో కూడా మన ఆర్మూర్ నుంచి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యే గెలిచిన అన్న, ప్రతి ఒక్కరు కూడా అన్న అని చెప్తే పలకరించే వ్యక్తి. ఏ రాత్రి అయినా కూడా అన్న ఇంటికి పోతే పని అయితే అంటే గోవర్నర్ ఇంటికి పోతేనే పని అయితే అని చెప్పి మన అందరూ కూడా తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి ఇప్పుడు మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. మీరందరూ కూడా మరి ఆ గోవన్న మళ్ళీ కూడా మన ఆర్మూర్ ప్రజలకు సేవ చేయాలంటే మనందరూ కూడా ఘన మెజార్టీతో గెలిపించి తనను కార్యపూర్తిగా ఓడాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. బాజిరెడ్డి గోవర్ధన్ గారు తెలంగాణ రాష్ట్ర శాఖ పార్లమెంట్ అభ్యర్థిగా మళ్ళీ సేవ చేసుకోవడానికి నిజామాబాద్ పార్లమెంట్ విచ్చేస్తారు. కాబట్టి ఆయన అన్నగారు బాజిరెడ్డి గోవర్ధన్ గారిని అఖండ విజయాలతో గెలిపించారని అందరినీ ఆకాంక్షిస్తున్నాను. జై తెలంగాణ, జై జీవనన్న. నారాయణ గారు మాట్లాడుతున్నారు. జై తెలంగాణ, జై జీవనన్న. బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మన 5 పంటలు మున్నూరు కాపు ముద్దు బిడ్డలు అందరూ కలిసి ఒకటే మనం కోరుకుంటున్నాం. మన అన్న గోవర్నర్ మనం ఇంతకుముందు చూసాం. ఇక్కడ ఆర్మూర్లో 1999 అన్న ఒకటి ఫోన్ చేసింది. అప్పుడు తెలిసిండు. అప్పుడు అధికారం లేకుండా తను ఎంత పని చేసిన మనం చూస్తాం. నెక్స్ట్ 2011 అన్న వేరే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు అన్నకు ఒక్కసారి ఎంపీ అవకాశం వచ్చింది కాబట్టి అన్నని ఖచ్చితంగా గెలిపించాలని మన మున్నూరు కాపు ముద్దు బిడ్డలందరికీ అన్న తరఫు అందరికీ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు ఈరోజు 5 పంటల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, అలాగే మున్నూరు కాపు ముద్దుబిడ్డ మరి జిల్లా ట్రైనర్ గోవర్నర్ గారికి స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు ఆర్మూర్లో ఎవరు కూడా చేయలేని పనులు స్వాతంత్రం మొత్తం ఇప్పటిదాకా కూడా ఎవరు చేయలేరు. వాస్తవాలుగా జీవనం పనులే. ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా మాట ఎప్పుడు చెప్తే ఊళ్ళు కూడా
జీవన 7 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడున్న వాళ్ళు కేవలం వచ్చి మాటలు ఎప్పుడు చెప్తే 7 రూపాయలు పని చేయకూడదు కాదు. జీవన అడగగానే ఒక ముందు తప్పు వచ్చి జనరల్ చైర్మన్ అన్న కావాలని ఒక్క నిమిషంలో లేడం చెప్పి శాంక్షన్ చేయడం వచ్చి జీవన. అలాగే ఇవాళ వాళ్ళందరూ కూడా జీవనంతో నేర్పడం బాధాకరం. అన్ని అభివృద్ధి చేసినా కూడా ఇవాళ మళ్ళీ పబ్లిక్లో వచ్చి మళ్ళీ ముద్దులో వ్యక్తి జీవన. అలాగే గవర్నర్ కూడా జిల్లాలో ఎక్కడ వెళ్ళినా కూడా ఓటమిరిగిన నాయకుడు. అలాంటి నాయకుడు ఇవాళ పబ్లిక్లో మంచిగా పలకరించే వ్యక్తి. ఈ బీజేపీ కాంగ్రెస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏనాడు కూడా మన దాన్ని కానీ ఇవాళ మంచికి చెడుగా వచ్చి మన ముందుగా నాయకులంటే వీళ్ళు వాళ్ళు ఏ రోజైనా మన కష్టసుఖాలు ఎప్పుడు కూడా రాలేదు, రాను కూడా. అలాంటి గోవాలని ఎంపీగా భారీ మేరకు గెలిపించాలని కోరుతూ ఇప్పుడు ఎమ్మెల్యే జయరెడ్డి గారిని మాట్లాడుతూ కొంటాము. జై తెలంగాణ. గట్టిగా సంప్రాప్తులు. మన ముద్దు బిడ్డ ఎంపీ అభ్యర్థులు ఎట్లుండాలో చూసు ఈడొడితే జగిత్యాలకి నిజామాబాద్ ఊరుగా పోలిన జై తెలంగాణ. బాజిరెడ్డి గోవన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు నేను ఎప్పుడు పిలిచినా నా వెంటే ఉంది. 5 పంత కాశీ హనుమాన్ పంత, నవీన్ పంత, అదేవిధంగా మన బాజన గారి పంత, కాపల్లి పంత, పిట్రి గారి పంత. ఎప్పుడు నేను 15-20 ఏళ్ళ నుంచి ఎప్పుడు పిలిచినా ఒక్క నిమిషంలో జమ అయ్యింది. అందరికీ కూడా పంత సభ్యులకు, కుల సభ్యులకు, పంత అధ్యక్షులకు, వేదికమైనటువంటి పెద్దలందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఇలా మన ముఖ్య అతిథి మనందరి అభిమాన నాయకుడు గోవాన్ అంటే ఏంటి? పబ్లిక్ మనిషి అంతేనా కాదు. గోవాలో ఎవరుంటారంటే గిళ్ళ పబ్లిక్ ఉంటారు. 50 తార గెలిచిన వ్యక్తి, ఆర్మూర్లో గెలిచే, బాన్స్వాడలో గెలిచే, నిజామాబాద్ ఊళ్ళలో గెలిచి, భీమగల్ సైడ్ నుంచి ఊరాయే, అమ్మగారు అక్కడ జగిత్యాలే, అంతే కదా అమ్మమ్మ. ఇట్లా లెక్క తీసి పెడితే ఎప్పుడు గతి తన 50 ఏళ్ళ జీవితంలో పటేల్ నుంచి మరి ఏమంటుందండి మాది సర్పంచ్ కాడ నుంచి వీడి దాకా ఎంపీ అభ్యర్థి దాకా ప్రతినిత్యం ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మీరందరూ చెప్పట్లతో గట్టిగా మరి వారిని స్వాగతిస్తా ఉన్నాం అన్నా. మీరు ఎప్పుడు ప్రజల మనిషి. నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా. ఆయనకు మంది లేకపోతే ఆగమైపోతాడు మంచి ఇంటికాడ. ఎట్లా అంటే అరే ఇవాళ మందిని తక్కువ మందిని కలిసి తక్కువ ఫోన్ మాట్లాడుతుంది. ఎప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు నేనైనా ఫోన్ ఎత్తా అప్పుడప్పుడు, కానీ తన మాత్రం ఎప్పుడు ఫోన్ ఎత్తే వ్యక్తి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తారు. సరే గతం మొన్నలాగా మీరందరూ సపోర్ట్ చేసిండ్రు, 2 సార్లు గెలిపించారు, సంతోషం. ఒకసారి ఓడిపోయినాం, అది కూడా ప్రాబ్లం లేదు. ఓడినా గెలిచినా మీ మధ్యలో ఉండి, మీ కష్ట సుఖాల్లో ఉండి, మీ మంచికి చేరే వచ్చే వ్యక్తిని, నేను బతుకున్నంత కాలం ఆవులు ప్రజల కోసం సేవ చేసే వ్యక్తిని అని ఈ సందర్భంగా తెలుస్తుంది. నేను ఓడిపోయిన లోటు కొద్దిగా కనబడుతుంది. సమస్య తీరుస్తాడు, అందుకోసం నేను ఓడిపోయినా కాబట్టి గోవాలను గెలిపించుకోవాల్సిన అవసరం మన సంఘ సభ్యులకు ఉన్నది. ఉన్నదా లేదా? ఉన్నదంటే చేతులు ఎత్తులు, 2 చేతులు కడుపు నిండాలి. 2 చేతులు మళ్ళీ గట్టిగా ఒక నొత్తులే చేతులు. బోరింగ్ కొట్టి నీళ్లు తెచ్చుకునే చేతులు. ఇక సరే, మొదటి అభివృద్ధి పనులు ఏ పంతాకు డబ్బులని అత్యధిక నిధులు ఏదన్నా సభ్యులకు ఇచ్చిందంటే అది మన కాపు డబ్బులకు ఇచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం నియోజకవర్గంలో సార్ అత్యధిక నిధులు, అత్యధిక భూముల విలువైన భూములు వచ్చిందంటే ఏదన్నా పడుతుందంటే అది పెద్దలు పదేళ్ళు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నది. గొప్పగా గెలిచినప్పుడు అన్నాడు అని ఈయన మనకి చేస్తాడా అన్నాడు. ఈ పంట పంచాలు ఉంది కదా, దాని పక్కన జాగా, ఎకరం జాగా
25,000 గజం ఉంది సార్. 10 కోట్ల జాగా ఒక్క నిమిషం చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టించారు సార్. నిలబడి పెట్టించినా లేదా? పంతులు ఉన్నారా? పెట్టినా లేదా? ప్రతి పంతకు డబ్బులు ఇచ్చిన సార్. పిట్రీకి 40 లక్షల రూపాయలు ఇచ్చిన మన వాస్తవాలు మరి సప్పుడు ఏది సపోర్ట్ లేవు. వారు వచ్చిన కూర్చెట్టాడు ఎమ్మెల్యే ఈ అరవిందనేమో మాకు ఎప్పుడు రాలేదు ఎంపీ. ఎప్పుడు వచ్చిందా? ఈ గోవన్ వచ్చిన సగం సార్ వచ్చిందా? 5 ఏళ్ళకి ఇప్పుడు వచ్చిందట. 5 ఏళ్లకు పాత ఎంపీ మళ్ళా ఓడిపోయే ఎంపీ ఒక్కసారి వచ్చినట్టు. గెలిచినప్పుడు వచ్చిందంటే మళ్ళా ఇప్పుడు వచ్చింది. ఈ మన ఓట్లు అప్పుడు వచ్చింది. ఓటుకు వచ్చింది. ఓట్లు వేయించుకున్నా మళ్ళా ఓట్లకి వచ్చింది. మన మీటింగ్ మీరు మార్పు రావాలన్నారు కదా, మంచిగా లేదు. మరి మీరు పెళ్లికి చావుకు మన మధ్యలో ఉండి మన పెళ్లి వేస్తే వచ్చినాడు, మన పెళ్లికి వచ్చినాడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చినాడు. 40 సంవత్సరాల నుంచి ఆర్మూర్ ప్రాంతంలో సంబంధం ఉన్న వ్యక్తి, మీ మంచి చెందకుండా వ్యక్తి, మీ ఫోన్లో వ్యక్తి, మీ ఫోన్ ఎత్తే వ్యక్తి మన పార్టీ గోవర్నర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది వాస్తవం కాదా? ఎత్తుతావా? ఇప్పుడు ఫోన్ చేయండి, ఎత్తే నేను దిగిపోతాను. ఈ నుంచి ఓడెత్తారన్నా బయలుదేరి గోనా ఓలో ఫోన్ ఎత్తాడు ఆయన. వీళ్ళున్న ఒక్కళ్ళు ఫోన్ ఎత్తితే నేను దిగిపోతాను ఇక్కడ నుంచి. ఆయన ఎత్తాడు. సరే మీరు అడిగి ఆయన సాగిచ్చిన అర్థమైందా? పిప్రికైన కాడ శుక్రవారం దేవుడికి ఇస్తే మేము కాపాల 3 కాపాల మాకు ఇవ్వాలని తీసేదంటే శుక్రవారం దేవుడి దగ్గర వేరే దగ్గర సాగించి వాళ్ళకు 5 కోట్ల సాగించిన ఇయ్యలేదా? ఈ పంటకు డబ్బులు ఇచ్చిన, గా పంటకు 40 లక్షలు ఇచ్చిన. ఇప్పుడు వేరే పార్టీల నాయకత్వం వహిస్తున్నాడు. అది పవర్ మనుషులు. వాళ్ళు పెరుగు తింటుంటారు, పలుపు పందే కట్టుకుంటారు. పొయ్యిలంటే కరెంటు తింటారు. పవర్ బ్రోకర్స్ అన్నట్టు వాళ్ళందరికీ జాగరించిన. ఈ పంటలకి రోడ్డే కమర్షియల్ ఉందన్నా చెట్టు కట్టుకుంటామన్నారు. టోటల్ రోడ్డు ఇడిసా అన్ని చెప్తా, అన్ని చెప్తా. టోటల్ రోడ్డు కూడా చెప్పు అంటున్నాడు. అయితే ఈ షెటర్ రూమ్ కట్టుకుంటామన్నా అంటే గవర్నర్ షెటర్ రూమ్ వచ్చారా? టోటల్కి ఎప్పిరిగా పెద్ద పెద్ద మనుషులంతా వచ్చిరు. రాజలింగము, కొరిగిన మల్లయ్య, ఆ మల్లయ్య, ఈ మల్లయ్య, పెద్ద మల్లయ్య, చిన్న మల్లయ్య వచ్చిరు. ఇలా లేరండి ఇప్పుడు లేదు. అటు పవనట్టు ఉంటే నన్ను మనకున్నట్టు గీళ్ళే ఇక గంగలకు వస్తారు. ఇక మళ్ళా 3 నెలల్లో అటు ఇట్లా పుణ్యం పోయిన అవసరాలా? ఇప్పుడు అమాసాలు ఉంటారు, మళ్ళా పుణ్యం వస్తుంది. అంతేనా? అయితే వాళ్ళు వచ్చిరు గోవన్న మంచిగినాలను జీవన్ రెడ్డి మున్నూరు కాపు బతుకున్నంత కాలం నీకే ఓట్లేస్తాం, నిన్ను 3వ సారి గెలిపిస్తాం, నిన్ను మంత్రి చేస్తాం, నిన్ను సీఎం మాట్లాడేయగలరు, నువ్వు మాట్లాడగలరు, నిన్ను మంత్రి చేస్తాం, మొత్తం కాపు తరపుల్లో ఓట్లేస్తాం. మా భూముల ధరలు పెరుగుతలేవు. కాదు బైపాస్ లో వేసిన కోరికపై బాగా ధరలు పెరిగినాయి, ఆడపుడి లేగినాయి. ఇటు కిందికి నువ్వు డెవలప్ చేస్తలేవు అంటే నేను ఒకసారి ఎంత 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ అనుకున్నా. 5 పంతాల పెద్ద మనుషులను పట్టుకొని పోతే మున్నూరు కాపు భూములు ఎట్టెట్లు పట్టక దింపుకొచ్చినాడు. ఎటు ఉంటుంది ఇట్లా బాగు తిరిగినట్టే రోడ్డు వీళ్ళు. అదే ఇంతగానో ఎట్లా చేయాలా? ఒక్కటే కులం భూములన్నీ ఉన్న 7 కిలోమీటర్లు 2 మీటర్లు అయింది. ఎంత 7 కిలోమీటర్లు అయిందన్న. కేసీఆర్ కాలంలో కిలియప్పుడు నేను సత్యంత వరకు నీకే ఇస్తాను. సరే నాకు రోడ్డు తెచ్చిందంటే లేదా? తెచ్చిన రోడ్ల పని ఇచ్చిన, అది కూడా మన మున్నూరు కాపు పిల్లగారికి ఇచ్చిన కాంట్రాక్ట్ ఎర్రగంగా వాళ్ళకి ఇచ్చిన. ఎందుకంటే సుద్దరిగా ఉంటుంది, బంధుత్వం ఉంటుంది, ఈలకాలకని చెప్పి బంధుత్వం ఉంటుంది ఆయనకి ఇచ్చిన మన అవసరం కదా. పని చాలా చేయించింది. నీకు చూపిస్తాను పరేషాన్ అయితే ఒక్కొక్కరు 2 కోట్లు అవుతుంది. దిగడి ఎంత అవుతుంది? 2 కోట్లు. మరి సప్పట్టే నీ అమ్మాయి 7 కిలోమీటర్లు రోడ్ వేసాను వేసినా. సరే నేనైతే
ఓడిపోతుంది. మరి బాలిరెడ్డి గోవర్ధన గెలిపి ఎలా అవుతుంది? గెలిపి ఎలా అవుతా? గట్టిగా చెప్పడంతో ముళ్ళ ఓట్ల పిచ్చిన ముళ్ళ చేతులు, రెండు చేతులు, రెండెత్తాల, రెండు గిన్నెత్తుతలేదు వీళ్ళు. మళ్ళా మనసు లేదు ఈ అవ్వడు నవ్వుగా నంది పేరుతో ముందుగా ముందు బిడ్డలు వచ్చారు. అన్నా మేము 30,000 మంది ఉన్నాం, మాకు 5 ఎకరాల భూమి వరించే ఫంక్షన్ కట్టారు. ఇది ఉందా ఈ ఫంక్షన్? దీనంతా 4 గంటలు, దీనంతా 4 గంటలు 160 ఇంటూ 180 సైజుతో 5 కోట్ల రూపాయలతో 5 ఎకరాల 20 కోట్ల భూమిలో మున్నూరు కాపులకు ఫంక్షన్ కట్టించాలని ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మున్నూరు కాపులలో అత్యధిక పెద్ద సంఘం ఆలగూరులో ఉంది, అది నందిపేట ఉందని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నాం. మామిడి పిల్లలు వచ్చింది సార్, మామిడి పిల్లలు టీవీలో అందరూ ఇంటారు. మామిడి పిల్లలు చాలా మున్నూరు కాపు వాళ్ళకి అలిచ్చినాం. ఆ సంఘం లింగన్న సంఘంకు 50 లక్షలు ఇచ్చినాం, వాళ్ళకు 10 కోట్ల భూమి ఇచ్చినాం, వీళ్ళకి ఇచ్చినాం. మా సంగతి అయితే మేమే తక్కువ అనుకున్నాం, మా ఇల్లు 150 గడుపున్నాడు. సరే అని 10,000 గజాలు మామిడి పెళ్లిలో పదమూడు కాపులకు ఇచ్చినని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. కాశీ హనుమాన్ పంతులు వచ్చింది, ఉన్నారా ఇలా కాశీ హనుమాన్? వాళ్ళకి 50 ఆడ చెరుకాడ 50 ఇచ్చి మా రోడ్డు 80 అదే ఒక కూర్చో అవకాశం కూర్చో 50 లక్షల రూపాయలు దానికి ఇచ్చిన మళ్ళా 50 లక్షలు ఇస్తే అవి వాపస్ పోయింది. కట్టుకోక బేస్మెంట్ కట్టుకున్నారు, ఇంటి పనులు చేసినాం. సరే మొగ్గుకు ముఖం పెట్టి కాపుతాన పోలంతా కేసీఆర్ 10,000 ఇచ్చిండు, ఈడేదో కొత్తగా 15,000 ఇస్తాడు. నా ఫోన్ తెరబాబు, నాది అయిపోయింది స్పీచ్. ఫోన్ ఇవ్వండి, నేను వినిపిస్తా. రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు రైతుల గురించి వినిపిస్తా. రైతులంటే మీరే కదా, వేరేనా? రైతులందరికీ ఒక మాట ఇచ్చి వాళ్ళు చెప్పిన మాటలు మాయ మాటలు విని కేసీఆర్ పోగొట్టుకొని ఇలా రైతులంతా బాధపడుతుంటారు. రైతులు అయింది ఫస్ట్, రైతులు తర్వాత నువ్వు పెట్టింది. 2 నిమిషాలు వీడియో చూపించి గోవా మీకు ఇస్తా. మీరు మోసపోయారు. కరెంట్ వస్తుందా? రాత్రి ఎన్నిసార్లు అవుతుంది? మంచి కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలన్నారు కదా, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలన్నారు కదా, వచ్చిందా? కరెంట్ పోతుంది. మరి రైతు బంధు ఇచ్చిందా 15,000? మరి 2 లక్షల రుణమాఫీ ఇచ్చిందా? తులం బంగారం ఇచ్చిందా? ఇచ్చిందా? అంత దాసపెట్టి తెచ్చుకున్నాడు. 6 లేదు కాబట్టి ఇంట్లో ఉంది బంగారం. స్కూటీలు వచ్చినాయా? ఆయన ఎప్పుడే ఇప్పిస్తా. ₹1,00,000 కాదు, ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో, ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ ప్రజలు తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. మాకు పెన్షన్ వస్తుంది, 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 ఖాతాలు వస్తాయి. ఇట్లా 6 మంది దగ్గర నగలు ఉంటే పిల్లల చదువులైతే సంవత్సరాలకు బాగుపడుతున్న ఆలోచనతో ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వం నౌకరీలు చేసినందుకు ఎట్లయితే నెల మొదటినాడే మొదటి తారీఖు నాడే జీతం ఖాతాలో పడుతుందో ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 రూపాయలకు ఆడబిడ్డలకు మా అక్కలందరికీ ప్రతి నెల మొదటి తారీఖు నాడు బ్యాంకుల ఖాతాలో 2,500 వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులతో కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశమిష లేకుండా, అనుమానం లేకుండా, మనకు అటు ఇటు కాకుండా
ఉన్నారు అనుకుంటాం, 15 లక్షల వేలు ఉన్నారు అనుకుంటే 75 లక్షల 80 లక్షలు ఈ పథకాన్ని మేము ముందుకు ప్రభుత్వం వైపు కూడా 15 వేలు వస్తారు కాబట్టి వాళ్ళు ఏమని అడగండి. పసుపు బోర్డు తెస్తా తెచ్చిండా జగిత్యాల జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు, 5 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఏ ఒక్కరోజైనా మన నడి పొంతకు, మన భజన గారి పొంతకు, మన బిక్రి గారి పొంతకు, మన కాశీ హనుమాన్ పొంతకు, మన నడి పొంతకు వచ్చిందా? ఇక్కడ ఉన్న ట్యాంక్ బండ్ ఎవరు వేయించిండు? ట్యాంక్ బండ్ అరవింద్ వేయించిండు. మరి చెప్పలేమే ట్యాంక్ బండ్కు 4 కోట్లు అవి దోమలు గుట్టంగా వాసనగా మీకు మంచిగా ఉండేది అంతేనా? ఇలా 50 నుంచి 60 వేలు గజమైందన్న ఇంత ఊరు ఇక్కడ. లేకపోతే ఎంకమరేసినట్టే ఉంటే మన నీళ్ళమంత కలుగు. ఒక డాంబర్ రోడ్ లేకుండా వచ్చిన డాంబర్ రోడ్లు అన్ని మనే. అంగన్వాడీ నుంచి డాంబర్ రోడ్ కొనదే, అక్కడికి కొనదే, ఇక్కడికి కొనదే, కోడికాపు మనదే, కాశీ హనుమాన్ పొంత మనదే, నడి పొంత కింద మనదే, నల్లవంశ దగ్గర రోడ్ మనదే. 100 పడగల ఆసుపత్రి అయితే ఉచితంగా డెలివరీ చేసుకున్నారు. నీళ్లకు బిందె కొట్టుకుంటారు దగ్గర సబ్బు లేకుండా ప్రతి గల్లీకి తిప్పి నీళ్ళు నల్ల పైపు వేపించి మీ అందరికి నల్ల నీళ్ళు ఇచ్చింది. వాస్తవం కాదా? లేకపోతే పొద్దున లేపేది ఆడలు పోసుకున్నప్పుడు కోరిక కాదు వచ్చేది. ఇన్ని పనులు చేసింది వాస్తవం కాదా? ఈ జీవన్ రెడ్డి ఎప్పుడైనా మీ ఊరికి వచ్చిందా? ఆ జీవన్ రెడ్డి ఈ జీవన్ రెడ్డి కాదు మళ్ళా జగిత్యాల సాగుకు వచ్చిందా? పెళ్లికి వచ్చిందా? పేరంటానికి వచ్చిందా? ఈ అరవింద్ రెడ్డి ఒక పెళ్లికి వచ్చిందా? ఒక పేరంటానికి వచ్చిందా? ఒక పందిరికి వచ్చిందా? ఒక రూపాయి తెచ్చిందా? మీ మంచి మీద చూసుకున్నాడా? మీకేమైనా ఇచ్చిందా? పోనీ ఈ బాజిరెడ్డి గోవర్ధనం నచ్చిన సార్ వచ్చిరా ఇద్దరు. ఈయనైతే ఎమ్మెల్యే కాదా ఇప్పుడు? ఈయన నేనున్నా వచ్చిందా? వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. మళ్ళా ఇలా ఓట్లెత్తే 5 ఏళ్ల తర్వాత కదా మీకు అనుభవం ఉన్నది. ఇలా మన మధ్యలో ఉండే వ్యక్తి, మన మనిషి, మన ముద్దు బిడ్డ, మన ఆత్మీయుడు, మన కులబోధుడు, మన ప్రాంతం వాడు, మీ అందరికీ సుపరిచితుడు. ఈయన కావాలా కాళ్ళు కావాలా? ఎవరు కావాలి? చూపిది గిడంటే గిడి చూపిది, లేకుండా చూపి. ఎవరు కావాలా? ఒక్కసారి ఆలోచించుది. సంఘ సభ్యులారా, పంచ పెద్ద మనుషులారా అనుభవిస్తూ ఉన్నారు. మోసపడతారు మీరు. ఇంకా బాధలైతాయి. కరెంటు పోతుంది. కళ్యాణ లక్ష్మి కులం బంగారం వేసేట్టు కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోతుంది. ఇప్పుడు 15,000 వచ్చినాయా? డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ అంతా తీసుకోండి. మళ్ళా 2 లక్షలు తీసుకోవాలనే మున్నూరు కాపులు అందరూ పోయి 2 లక్షల రుణమాఫీ తీసుకున్నాం. తెచ్చుకున్నాం కదా, వచ్చిందా? ఇప్పుడు మంచిగా కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. రాత్రి దోమలు కుడుతున్నాయా? కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. కరెంటు పోయింది, వచ్చింది. తులం బంగారం పోయింది. అన్న వస్త్రం పోతే మీరంతా మొగులు మొగలు పెడితే ఉన్న వస్త్రం పీకినట్టు. అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం పోయిందట. కాబట్టి మిత్రులారా, మీరు ఒక్కొక్కరు వ్యక్తులు కాదు ఇక్కడ వచ్చిన వల్ల వీళ్ళంతా ఒక మహాశక్తులని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గెలిచిన ఎమ్మెల్యే వాడు సైకో, డ్రగ్గిస్టు, షారిస్టు, అది గంజాయి తాగని మాట్లాడువాడు. వాడు మీ మనిషి కాదు. 30 ఏళ్ళు మీకు రాలేదు. మీరు ఉద్యోగ కోసం వాడు ఏం మాట్లాడతారు? వాడు ఐజాకి వెళ్ళదు. ఈ కాంగ్రెస్ వాడు ఏం మాట్లాడతారు? వీడు పాపు లేదు. వాడికి అమ్మ లేడు, వీడికి పాపు లేదు. మీరు అనాథలు అయిపోతుంది. నన్ను వాళ్ళు అయినా మీరు అనాథలు గారు నేను మీకున్న వీళ్ళు కొన్ని కేసులు వెళ్తాను, కొన్ని బెదిరించుడు, కొన్ని సంఘాలకు, కొన్ని భూముల విషయంలో పోలీసులకు ఫోన్ చెప్తున్నారు. బిడ్డ జాగ్రత్త ఉండండి. ఇక్కడ ఉన్నది చిన్న టైగర్ బాజిరెడ్డి గోవింద అని చెప్పి సందర్భాన్ని తెలియజేసుకోవాలి. పులి బిడ్డ తన కొడుకులు అంటే నేను ఒక చిన్న పులి, తన ఒక పెద్ద పులి. ఈడున్న 2 పిల్లులు వస్తాం కదా. ఆ వినయ్ రెడ్డి గారు ఒక పులి, ఈడొక పులి.
ఇంటికల్లే ఉంటాయి ఇప్పుడు చూడు. కాబట్టి నేను దయచేసి చెప్తా ఉన్నా, మళ్ళా మోసపోవద్దు. చాలా సేపు అయిపోయింది. పురుషత్గా మాట్లాడమని అన్నాడు. అన్ని విషయాలు తెలుసు మీకు. ఇవాళ ఆరుమూల సిద్ధులగుంట కావచ్చు, వందపర్గల ఆసుపత్రి కావచ్చు, ఆరుమూటు నిజామాబాద్ రోడ్ కావచ్చు, ఆరుమూటు దారుణ హనుమాన్ రోడ్ కావచ్చు, ఆరుమూటు నందిపేట రోడ్ కావచ్చు, నందిపేటలో పంచగూడ బ్రిడ్జ్ కావచ్చు, ఆలూరు బైపాస్ రోడ్ కావచ్చు, ఆర్టీసీ బైపాస్ రోడ్, గల్మాన్ బైపాస్ రోడ్, కుర్మ ఫంక్షనాలు, మార్గ ఫంక్షనాలు, బాల ఫంక్షనాలు, పద్మశాలి ఫంక్షనాలు, మా ఇలాంటి 2 ఫంక్షనాలు, ఉండూరు ఫంక్షనాలు నిర్మాణం నేను చేసిన. వాస్తవం కాదా? వందపర్గల ఆసుపత్రి తెచ్చింది వాస్తవం కాదా? గూడ చెరువు అభివృద్ధి చేసింది వాస్తవం కాదా? మా చెరువు మల్లరెడ్డి చెరువు అభివృద్ధి చేసింది వాస్తవం కాదా? కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులెత్తి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన బాధ్యత గోవర్ధన్ గారి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. గెలిపించిన వాళ్ళంతా 2 చేతులు, అది 2 చేతులు. వీళ్ళంతా వ్యక్తులు కాదు, మహాశక్తులు. ఒక్కొక్కరు కలుసుకుంటే 1000 ఓట్లు ఇప్పిస్తారన్న, 1000 ఓట్లు. కాబట్టి అందరు చేతులు ఎత్తారు కదా, అందరు గెలిపిస్తారు కదా. మనదే గుర్తు, గట్టిగా మనదే గుర్తు, మనదే గుర్తు, మనదే గుర్తు. నడిపోతారు మనదే గుర్తు, కాశీ అమ్మని పోత మనదే గుర్తు, విప్రికాయ పోత మనదే గుర్తు, మనదే గుర్తు. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మరి ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు, మనందరి అభిమాన నాయకుడు చిల్లాల టైగర్, మన ముద్దు బిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. జై తెలంగాణ. సౌండ్ పెడతారు కొంచెం. ఎక్కడ లేదు సౌండ్ పెట్టి ఉందా? ఉందా? కట్టుకో, నేను పెడతా. కట్టుకో బ్రో. ఈరోజు మారుమూరు పట్టణంలో మారుమూరు పట్టణంలో 5 ప్రాంతాల మన కుల సోదరుల యొక్క సమావేశానికి అధ్యక్షుడు వచ్చినటువంటి నా సోదరుడు మాజీ శాసనసభ్యులు ఈ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శివరెడ్డి గారు, అదేవిధంగా మరి వార్తపడుతున్నటువంటి సోదరులు మన బాధన్న గారి కొంత అధ్యక్షుడు సోమకొండ నాథు గారు, నడిమిగారి పంత వారి కావాల్సిన నాకు వచ్చిన నడిమిగారి పంత వాళ్ళు, నడిమిగారి పంత వాళ్ళు ఇంకా వచ్చి చెప్పులు పడ్డారు. ఆలూరు సిద్ధాపురం లింగన్న, అదేవిధంగా ఇప్పటికైనా కొంత సోదరులు చిట్టి చిన్నయ్య గారు, కాపల్లి కొంత అధ్యక్షులు దుర్గ గోపి గారు, కాశీ హనుమాన్ కొంత అధ్యక్షులు నల్ల లింగన్న గారు, అదేవిధంగా మరి పెద్దలు మా చాలా కాలం నుంచి మాతపడుతున్నటువంటి మా సోదరులు మన పిఎస్సిఎస్ అధ్యక్షులు ముద్దన్న గారు, నర్మే నవీన్ గారు, పంజల్ దేవి రామ గారు, లింబాద్రి గౌడ్ గారు, పూజ నరేందర్ గారు, అల్జాపూర్ మహేందర్ గారు, సోదరుడు నీలిమ గారు, శంకర్ రవి గారు, మాదిరెడ్డి గారు, అదేవిధంగా మన ఉన్నటువంటి నాతపడిచినటువంటి మన దర్పల్లి రైతు బంధు అధ్యక్షుడు రాజ్పాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎకరంపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా మన 5 ప్రాంతాలకు చెందినటువంటి
మన కుల సోదరులకు ప్రతి ఒక్కరికి అన్నలకు తమ్ముళ్లకు పెద్దలకు ప్రతి ఒక్కరి పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత నన్ను కలుసుకునే అవకాశం నాకు దొరికింది. చాలాసార్లు వచ్చినా పోయినా కానీ ఇంతమందిని ఎప్పుడు చూడలేదు నేను. మరి ఆ రోజుల్లో 1994లో 1994లో నేను ఆర్మీకి వచ్చినప్పుడు కింది పంతలో ఉన్నటువంటి అన్ని పంతల ముందుగా సోదరులు నేను మీ సోదరులాగా నా హక్కును చేర్చుకొని రాజకీయ భిక్ష పెట్టినటువంటి ముందుగా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. ఆ రోజుల్లో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందుగా సోదరులు వాళ్ళల్లో మల్లలు లేకపోతే అదేవిధంగా కోర్త ధర్మాధి గారు ఉంది, అదేవిధంగా బాసున చిన్నరావు గారు ఉంది, యామాది లింగన్న గారు ఉంది, తూర్పు రాజ్ కుమార్ ఉండే, ఇంకా చాలామంది అతను ఉంది. అయితే వాళ్ళే కాకుండా కుమ్మరులు ఉండే, ఇంకా అన్ని కులాల బలమతో ఉండే, కంచెటి గంగాధర కూడా నాతో ఉండే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా నాతో పాటు పెట్టారు. వాళ్ళందరూ కూడా నాతో ఉండి నన్ను వాళ్ళ ఇంట్లో తమ్ముళ్ళలాగా అన్నలాగా చూసుకునే వ్యక్తులు వాళ్ళందరూ కూడా. ఆ రోజుల్లో నేను పడ్డ కష్టాలు చూసిన తర్వాత మీరందరూ కూడా గోవల్లో మేము ఉన్నాం, నీకేం దిగలేదు, మేము మీతో సపోర్ట్ ఉంటాము, మీకు అండగా ఉంటామని చెప్పేసి 94 ఎలక్షన్లో నాతో పాటు ఉండి గెలుపుదాకా తీసుకుపోయినాను. ఎమ్మెల్యే ఆరుమూల గెలుపుదాకా తీసుకెళ్ళాను. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన 94లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి బాబ్రీ మసీద్ కూలిన సందర్భంలో ఆ రోజు మనకు జరిగినటువంటి ర్యాలీ మామిడిపల్లి చౌరస్తా నుంచి ఆలూరు వెళ్ళేదాకా ఆ ర్యాలీ వాళ్ళ లారీలు, బస్సులు, స్కూటర్లు, జీపులు, కార్లు దాదాపు మామిడిపల్లి చౌరస్తాకి వెళ్ళి ఆలూరు వెళ్ళేదాకా వెళ్ళాం. అది పెద్ద ర్యాలీ చూసిన తర్వాత ముస్లిం సోదరులను పిలిచిన మధ్యకి పిలిచి పాజిరెడ్డి గారు మీరు గెలిస్తే ఏ పార్టీ పోతుందని చెప్పినాం, ఇండిపెండెంట్ వచ్చిన కాబట్టి నేను పోతే కాంగ్రెస్ పోతుందని చెప్పినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడకపోవడం ఏంటంటే బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు ఉండే కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ పోతానని చెప్పిన కాబట్టి ఆ పార్టీ మీద కోపం ఉంది కాబట్టి వాళ్ళందరూ నాకు కిలా చేశారు. ఇలా చేయడం వల్ల గెలుపుదాకా వచ్చిన నేను ఓడిపడుతుంది. మీరందరూ బాధపడ్డారు, చాలా మంది ఏడ్చిపోయారు. ఆ తర్వాత అదే పట్టుదలతో అదే కష్టంతో 5 ఏళ్ళు మీతో ఉన్నది. ఏ పదవి లేకుండా మళ్ళా తిరుకొండ ఎంపీగా బీంగల్ ఎంపీగా తెలుసుకున్నాం. మేము డెప్యూటీస్ గెలుచుకున్నా. ఆ రోజుల్లో సంతోష్ గారు పెట్టినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ క్యాండిడేట్ ఓడగొట్టి మరి ఇతర క్యాండిడేట్ గెలిపించడం జరిగింది. మీరు నన్ను నమ్ముకున్నందుకు ఎవరికి అన్యాయం జరగలేదు. ఆర్మూర్ అనే దగ్గరకు ఎవరు వచ్చినా దగ్గర కూర్చోబెట్టి తీరాగిపించి మర్యాద చేసి పంపించిన వ్యక్తిగా. ఎందుకంటే రాజకీయంగా నాకు మొదటి నుంచి నన్ను దీవించిన వ్యక్తి కాబట్టి. ఆ తర్వాత ఎమ్మెల్యే గెలిచినప్పుడు మనకు అధికారం లేకుండే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండేప్పుడు అధికారంలో టీడీపీ ఉండే. ఎంత కష్టమైన నష్టమైన ఈ ప్రాంత డెవలప్మెంట్ చాలా కష్టపడింది. నిధులు లేకున్నా కానీ మరి సిద్ధిలగుట్ట పోవడానికి నేను రామచంద్ర రామ్ని తర్వాత సిద్ధిరామ్ బాబు బాగా కష్టపడ్డారు. వాళ్ళందరం కలిసి గీతాలు వేస్తుంది బాగా ఎక్కువ ఏదో రప్కి చేసినాం. ఈ చెరుకట్ట మీద సిద్ధిరామ్ పోతున్నాం. ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి అన్ని గల్లీలలో దాదాపు సిమెంట్ రోడ్ చేసినాం. ఒకటి కాదు, 2 కాదు, చాలా కష్టపడ్డారు. నిధులు లేకుండా ఇబ్బందిగా ఉంటే చూసినారు. ఆ తర్వాత 99లో రాజశేఖర్ గారు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల ఆ రోజు మీరు ఎంతో సంతోషంగా 26,000 ఓట్ల మేరతో ఆర్మూర్ ఎక్కడ గెలిపించిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకు ఈ ప్రాంతం వెళ్ళి నన్ను తీసి బాన్సోడు పంపించింది శ్రీనివాసరావు. మీ అందరూ బాధపడ్డారు. శ్రీనివాసరావు దాడికి వెళ్ళి కానీ నేను మున్సిపల్ రాపి అందరినీ వద్దని చెప్పి వారించి పంపడం జరిగింది. అతను బాన్సోడు కూడా వచ్చిన అందరూ
ప్రతిరోజు కాంగ్రెస్ వస్తుంది గోవాలో గెలవాలని ప్రయత్నం చేస్తుంటాం, అక్కడ కూడా గెలిచింది. ఇవన్నీ బాగా జరిగినాయి. ఈరోజు మళ్ళీ ఆలోచన కొంతమంది మన వాళ్ళే ఇతర పార్టీలకు వాళ్ళు వాళ్ళ పార్టీ ఉండిపోయారు, వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉండిపోయిన వాళ్ళ గురించి నాకు బాధ లేదు. ఎందుకంటే మరి గమనించాలి, కానీ రెడ్డిస్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో మన పనులే కాదు, కొంతమంది రెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు బాధపడద్దు, వేరే పట్టుకోవడం కూడా ఉంది. విషయం ఏంటంటే ఒక రెడ్డి ఏ పార్టీకి రిపోర్ట్ చేసినా, ఏ పార్టీలో ఉన్న ఓటర్లు కానీ నాయకులు కానీ మా రెడ్డి మా బాబు అవుతాడు, మా అన్న అవుతాడు, మా తమ్ముడు అవుతాడు, మా కాక అవుతాడు, మా అత్తారు తురముగా చుట్టమవుతాడు మాకు అని అందరు కలిపి పొద్దున ఆ మనిషి గెలిపిస్తారు. మనలో ఐకమత్యం తగ్గింది, బాగా తగ్గింది. ఎందుకంటే మన కులం చాలా పెద్ద సంఖ్యలో ఉంది కాబట్టి, పెద్ద సంఖ్యలో ఉంది. అందరికీ కూడా రాజకీయంగా ఏదో ఒకటి కావాలనే ఒక ఆలోచన కాబట్టి మనలో ఐకమత్యం తగ్గింది. నేనేమంటున్నా అంటే ఇంతమంది ఇక్కడ ఉన్నారు మీరు, నేను పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్నాను. పార్లమెంట్ మెంబర్ అంటే ఆర్మూర్ లాంటి నియోజకవర్గానికి ఓటు ఉంటాయి. బోధన ఉంటుంది, నిజామాబాద్ ఉంటుంది, అర్బన్ ఉంటుంది, నిజామాబాద్ అర్బన్ ఉంటుంది, బాల్కొండ ఉంటుంది, కొరట్లో ఉంటుంది, మెట్టెలు ఉంటుంది, చెట్టాలు. ఈ 7 ప్రాంతాల నుంచి గెలవాలి. 7 ప్రాంతాల ప్రజలు ఓట్లు ఇస్తే గెలుస్తున్నాం. మరి అంతకుముందు 5 ఏళ్ల క్రితం మన కుల సోదరుడే మరి 3 పోటీల్లో ఒక వ్యక్తి ఉంది. ఏంటంటే బ్యానర్ తెలిసి మీకు తలుపుడి అరవింద్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఆలోచించింది ఏంటంటే మన కుల సోదరుడే కదా, మరి ఇతర బీజేపీ నుంచి ఒకడే మా కులపోడు ఉన్నాడు, మరి కాంగ్రెస్ పార్టీకి ఇతర కులాలు వస్తారు, అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర కులాలు వస్తారు ఉద్దేశంతో మా కులపోడే ఒక కుల సపోర్ట్ వల్ల కులమనే ఒక ఉద్దేశంతో కులాభిమానంతో ఈ అందరూ కూడా కలిసి అరవింద్ గెలిపించింది. అరవింద్ గెలిచిన తర్వాత 5 ఏళ్ల కాలంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా వాగ్దానం నెరవేర్చుకున్నా నెరవేర్చలేదు మీ అందరూ తెలుసు. నాకు తెలుసు, మీకు తెలుసు, మీరంతా రైతులు కాబట్టి మీకు తెలుసు. నేనేమడుగుతున్నాడు వచ్చి నేను ఇప్పుడు ఏమైంది, 2 పార్టీలు 2 ఒకటే కులపలేదు. బీజేపీకి వెళ్ళి మునుకాపేండు, బీఆర్ఎస్ పార్టీ కూడా మునుకాపేండు పెట్టింది. నిర్ణయాలు మీ చేతుల్లో ఉంది. నిర్ణయాలు మీ చేతుల్లో ఉన్నప్పుడు కొంత ఆలోచించాలి. ఆలోచన ఏంటంటే ఇలా బాజిరెడ్డి కూడా ఎంపీ పోటీ చేస్తున్నాడు. మీ కూడా పోటీ చేస్తున్నప్పుడు ఇతరులు బీజేపీ క్యాండిడేట్ కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ వాళ్ళ పరిస్థితులు ఏంటి, రాజకీయంగా వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తారు, చదువు రాని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. విషయం ఏంటంటే ధరపూడి అరవింద్ అనే పిల్లవాడు, యంగ్ పిల్లవాడు ఒకసారి ఎంపీ అయ్యాడు. వాళ్ళ అదృష్టవంతులు కూడా, ఎందుకంటే మాలాంటి వాళ్ళము గ్రామ పంచాయతీ స్థాయికి వెళ్ళి, సర్పంచ్ స్థాయికి వెళ్ళి, ఎంపీపీ స్థాయికి వెళ్ళి, ఎమ్మెల్యేలకు వెళ్ళిపోయి పార్టీ చెరువులకు వెళ్ళిపోయి కష్టపడి ఏం కష్టం లేకుండా మెంబర్ ఆఫ్ పంచాయతీ కాకుండా, సర్పంచ్ కాకుండా, మండలాధ్యక్షుడు కాకుండా డైరెక్ట్గా అయిపోయాడు ఎమ్మెల్యే కాకుండా. అంటే ఆ వ్యక్తి అదృష్టవంతులు భావించాలి. అలాంటి వ్యక్తి సెంట్రల్లో బీజేపీ ఉన్నది, ఇక్కడ బీజేపీ ఎంపీ గెలిచాడు. నేను ఒకటి ఉదాహరణ చెప్తాను మీకు ఏంటంటే శాసనసభ్యుడిగా ఇంతకుముందు జీవన్ రెడ్డి గెలిచాడు 2 సార్లు. తగ్గించుకో కొంచెం బాగా ఇంతకుముందు మా సోదరుడు మా తమ్ముడు జీవన్ రెడ్డి గెలిచాడు ఎమ్మెల్యేగా 2 సార్లు వచ్చాడు. 2 సార్లు కూడా
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం. ఇక్కడ గెలిచింది కూడా టీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈ రెండు అనుకూలంగా ఉండడం వల్ల ఇప్పటిలా చెప్పిన పనులు మొత్తం చేయగలిగారు. ఇప్పటిలా చెప్పిన పనులన్నీ ఎమ్మెల్యే చేయగలిగారు అనుకూలంగా ప్రభుత్వం కాబట్టి. నేను కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే అయినా ఆర్టీసీ చైర్మన్ అయినా నిజామాబాద్ కూడా అట్లే పనిచేస్తాను, బాగా పనిచేస్తాను. నేనేమడుగుతున్నా అంటే మిమ్మల్ని, ఎవరైతే ఎంపీ గెలిచిన వారికి అరవింద్ అనే పిల్లవాడు బీజేపీ క్యాండిడేట్ గెలిచాడు, బీజేపీ ఎంపీ అయ్యాడు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి మా ఉపయోగపడుతుంది ఎట్లా చేసినామో రాష్ట్ర ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉంది, అదే పార్టీ ఎమ్మెల్యే ఉంది, ఎట్లా పనిచేసి నివేదిక చేయలేకపోయినా అనే మాట మీరు ఆలోచించారు. ఆ ప్లేస్లో నేనుంటే, ఆ వ్యక్తి ప్లేస్లో నేనుంటే కేంద్రం ద్వారా ఎన్ని రావాలని తీసుకుంటే అంత ధైర్యం నాకు ఉంది. కానీ ఆ వ్యక్తి చేయలేకపోయాడు. నేను ఓడిపోయినా కానీ అనుకోకుండా మా ప్రభుత్వం వచ్చిందనుకో సెంట్రల్లో రాజసభలో మనం మధ్యలో రావచ్చు. అవునా కదా, నేను ఓడిపోయినా కానీ మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటుంది అభిలాడు. అదేవిధంగా జీవన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీ ఉండే ఇప్పుడు 4 ఏళ్ళ ఎమ్మెల్సీ గెలిచినప్పుడు కూడా ఈ ప్రాంతంలో యువకులందరూ కూడా ఆయన ఓట్లేసుకుని గెలిచింది. గెలిచి ప్రాంతం కాలేదు, డెవలప్ చేయలేదు, ఆయన నిధులు ఇవ్వలేదు, ఏం చేయకుండా ఇంకా 2 ఏళ్ళ వరకు ఆయన ముందు ఎమ్మెల్యే పోటీ పడిపోయాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఉండి ఎమ్మెల్యే పోటీ పడిపోయాడు. మళ్ళా ఇప్పుడు ఎంపీ కొట్టున్నాడు. ఆయనకు అనుకూలంగా ప్రభుత్వం ఉంది, ఆయనకు అనుకూలంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. నేనేమంటున్నా అంటే బీజేపీ అభ్యర్థి కూడా ఫ్యూచర్ ఉంది. ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా నేను ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ 2 ఏళ్ళతో మళ్ళీ కంటిన్యూ కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్ కూడా కావచ్చు. ఆయనకు ఆ ఛాన్స్ నాకు లేదు. నేను గెలిస్తే ఎంపీ అవుతాను, ఒక అవకాశం నాకు ఇస్తుంది అందరూ, నేను ఎంపీ అవుతాను. నేను ఎంపీ అయినా రాష్ట్రంలో ప్రభుత్వం నాకు లేకున్నా, కేంద్రం నాకు అనుకున్న ప్రభుత్వం లేకున్నా, ఏదైతే మాట ఇచ్చిన పాస్పోర్ట్ ఇస్తానే, పాస్పోర్ట్ తెచ్చి చూపించే వ్యక్తిని నేను, మాట విన్న వ్యక్తిని నేను పాటిస్తున్నాను. ఎట్లా చేస్తా అంటే గజెట్ నోటిఫికేషన్ తెచ్చిండు, మోడీ వచ్చన్నాడు, మరి బోర్డు చేయడం గజెట్ నోటిఫికేషన్ చేయడం. అప్పుడు కాగితం కాల్చున్నాడు, ఇప్పుడు ఇంకో కాగితం తెచ్చి మీకు ఇస్తున్నాడు. మనం నమ్ముతున్నాం. నాకు అది చాలా గజెట్ నోటిఫికేషన్ కాగితం ఉందో ఆ కాగితం సరిపోతుంది కేవలం. ఆ కాగితం నాకు గుర్తే తీసుకొని సెంట్రల్లో వాదిస్తాను పార్లమెంట్లో. ఇవ్వకుంటే దాన్ని పట్టుకొని సుప్రీంకోర్టు పోయి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అంత ధైర్యం తప్ప నాకు తెచ్చే ప్రయత్నం చేస్తాను, అది నేను చేయగలుగుతాను. రెండో విషయం ఏంటంటే ఇంకో హామీ ఇచ్చిండు. ఏం హామీ ఇచ్చిందంటే ఈ ప్రాంతం నుంచి చాలామంది పిల్లలు యువకులు ఉద్యోగాలు లేక నలుపడబట్టిండ్రు, దుబాయ్కి వెళ్ళి, మస్కట్ వెళ్ళి, సౌదీ వెళ్ళి, కువైట్ వెళ్ళి, ఆ ప్రాంతాలకు నకిలీ ద్వారా పోయి నీళ్ళు మట్టి వద్దమంట రాలేక ఆరోగ్యాలు పాడైపోయి చాలామంది హాస్పిటల్ పడ్డారు, చనిపోయిన చాలామంది శవాలు తెచ్చి పరిస్థితులు లేకుండా అయిపోయింది. దానిలో ఏమన్నాడు 5 ఏళ్ల కింద అరవింద్, ఆయన గెలిస్తే పాస్పోర్ట్ తీసుకున్నాడు. రెండోది ఏమంటే కలుపు పాలసీ తీసుకొస్తా సెంట్రల్ అని చెప్పి ప్రభుత్వం అనుకూలంగా ఉండగానే కలుపు పాలసీ తీసుకురాలేదు. ఇంకో మాట ఏమంటే నేను గెలిచిన తర్వాత నా ఇంట్లో హాస్పిటల్ పెడతా, కలుపు పోయిన వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి నా ఇంటికి, వెంటనే నేను ఆదుకోమని చెప్పినాను. దానికి పాస్ చేయలేదు, దాని పాస్ ఆదుకోలేదు, మరి దగ్గర పట్టుకోలేదు. అన్ని విధాల చేయలేని వ్యక్తి మరి ఆయనకు అనుకుంటూ కొంతమంది ఏంటంటే గాలి ఒక మోడీ వచ్చిండే మోడీ చూస్తున్నామంట. నేనేమంటున్నానంటే మోడీ కూడా 5 ఏళ్ల క్రితం ఒక మాట ఇచ్చిన. ఏ మాట ఇచ్చిండు? వాళ్ళ ప్రభుత్వం వస్తే వచ్చిన రాగానే నల్లధనం దాగుంది, అది బయటకు తీస్తాను, తీసుకొచ్చిన తర్వాత
ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు అకౌంట్ వేస్తామని చెప్పిండు. వచ్చిన 15 లక్షల రూపాయలు వచ్చింది అకౌంట్లో చెప్పాలి మరి రాలే. రెండో ఏం చెప్పాడు, సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. అది పద్ధతి లేదు. ఆ విషయం గురించి ప్రెస్ వాళ్ళు అమిత్ షా అడిగితే ఈ ప్రధానమంత్రి 2 రాజధానులు తీసుకున్నారా, 5 ఏళ్ళు ఏంటి శ్రీలంకలు ఎవరైనా చుమ్లాయి పడి ఎలక్షన్లో చుమ్లాయి వేసి మాట్లాడితే ఇక్కడ చేస్తారా అక్కడ నడుస్తూ ఉంటుంది. అదే మాట అడిగింది. కానీ నేను ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు తెలియదు, యువకులకు దాని గురించి నేను మాట్లాడే పెద్ద వ్యక్తి కాదు. లేకపోతే గాలి వెళ్ళే పిల్లలకు కూడా గాలికి పాల్చుకుంటూ పోరాటం చేస్తారు. ఒక్కరిని కాదు, ఈ దేశంలో చాలా ప్రాంతాలకు వెళ్ళి చాలా రాష్ట్రాలకు వెళ్ళి వేలాది మంది యువకులు గాలి పట్టబట్టారు. అందరి పిల్లలు కూడా పట్టుకొని గాలి పాల్చి కావాలని డిమాండ్ చేస్తారు, సాధిస్తారు. ముఖ్యమంత్రి సాధించాలని చెప్తున్నారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి నిధులు మన ప్రాంతం నుంచి తప్పకుండా మన మనకు రావాలి. వాటర్ తెచ్చి చూపించలేవాడు, నేను వాటర్ తీసుకుని ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా నాకు బయట చేస్తూనే వస్తాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యే అయినప్పుడు నేను కార్మ ప్రాంతంలో నాకు అనుకూలమైన ప్రభుత్వం లేకుండా బయట చేస్తున్నాను. నేను కూడా బయట కాబట్టి దయచేసి చెప్తాను అందరికీ, వాళ్ళు అనుకూలమైన ప్రభుత్వం ఉన్నా ఏది తీసుకురాలేదు, నాకు అనుకూలమైన ప్రభుత్వం లేకుండా తీసుకొచ్చి చూపిస్తాను కూడా మీకు మాట ఇస్తున్నాను. దయచేసి గమనించలేదు ఎవరికి కూడా. ముఖ్యంగా 2 విషయాలు చెప్పింది. విషయమేమో బీజేపీ అభ్యర్థి ఓడిపోయినా రేపు వాళ్ళ ప్రభుత్వం వస్తే రాజస్థాన్ వెళ్ళిపోవచ్చు, ఇండియాలో ఫోన్ తీసుకొచ్చుకోవచ్చు. జీవన్ రెడ్డి గారు ఓడిపోయినా ఆయనకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆ వ్యక్తి కూడా మన ఎమ్మెల్సీ కావచ్చు, మంత్రి కావచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నాకు అవకాశం లేదు. నేను ఇంటికి గెలిస్తేనే ఈ ప్రాంతం డెవలప్ చేస్తా. దయచేసి కనుక నేను చెప్తే ఇంకో విషయం, ఇప్పటిదాకా ఆరంభం నేను రాలేదు. ఎందుకు రాలేదంటే ఆరంభంలోనే పాత్రని నేను ఒక 1 వీక్ 10 days బిఫోర్ పోతాను అనుకుంటే వాళ్ళని కన్విన్స్ చేస్తా, మాట్లాడతా, మా జీవన్ రెడ్డి తీసుకొని పోతా, అందరికి కలుస్తున్న ఉద్దేశంతో కొందరు రాలేదు. నేను ఫస్ట్ పోయింది ఇక్కడ నాకు కొత్త ప్రాంతాలు వెళ్తున్నాయో జగ్జాలు పోయినా, కోరుట్లో పోయినా, మెట్పల్లి పోయినా, ఆ ప్రాంతంలో 2 టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రొట్టెల మనోడు, జగ్జాల మనోడు, మాలకొండల మనోడు ప్రశాంత్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా ఫుల్గా పనిచేస్తున్నారు. ఈ రోజు నుంచి ఆర్మర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆర్మర్ స్టార్ట్ అయితే ఫాస్ట్గా అందరు చేస్తారు. మన దగ్గర నా ప్రాంతం ఉంది. రూరల్ ప్రాంతం కూడా సానుభూతి చాలా ఉంది. ప్రాంతంలో సానుభూతి ఏంటంటే గోళ్ళ బాగా పనిచేసిన మనకు झूठा మాట్లాడినాం, మాటలు తెలియదు, మోసపోయినాం. కొన్ని అవకాశం వచ్చింది గోళ్ళకు. ఇప్పుడు ఏంటమని ఆలోచించడంతో నిజామాబాద్ కోల్పోతున్నారు. నిజామాబాద్లో అవకాశం జరుగుతుంది. భోజనం బాగా ఉంది పని మనం గెలుస్తున్నాం కూడా. మనకు రాజ్యసభ మెంబర్ ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ ద్వారా 2 గ్రాడ్యుయేట్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, జగ్గాల్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, 3 ఎమ్మెల్యే ఉన్నాం. మనకు ఇందరూ మనకుంటున్నాం. మనకు దయచేసి చెప్తాను, ఒక సింగిల్ మనిషి కాదు, నాకుండే వాళ్ళు అనుకుంటారు. దయచేసి ఎవరు ఏం చెప్పినా మీరు తప్పకుండా మర్చిపోకుండా నాకు మద్దతు ఇచ్చి, మావాడు మా గోవన్న వచ్చాడు, మద్దతు ఇచ్చి మీ ఆశీర్వాదంగా తెలియజేస్తే తప్పకుండా గెలిచి తీరుగా ఈ ప్రాంతాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పూర్తిగా డెవలప్ చేస్తా కూడా మనం చేస్తూ సెలవుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై గుండూరు కాదు, జై గుండూరు కాదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలన్నా. మీ అందరికీ ప్రత్యేకంగా నవీన్కు, అదేవిధంగా రామ్కు, మన ఎల్ఐసి రామ్కు, అదే అరుణకు, గురుగా పాత పెద్ద మనుషులకు, యువ నాయకులందరికీ కూడా, నీలిమక్కకు పేర్లు అందరూ చెప్పలేదు. అంతా సుత్తరికమే. మొన్న కొద్ది అటు టైం కానీ మళ్ళీ గెలిపిస్తారు. అప్పటికి కాంబోలో అయితే తోటలో మీద గెలిపిస్తారు. జై తెలంగాణ, మనదేం గుర్తు. గోడ పద్మశాల మీటింగ్ ఉంది, వాళ్ళందరూ దుకాణాలు వెళ్ళిపోతాం.